నమస్తే అండి. నేను ఈరోజు కాకి గురించి చెప్పాలనుకుంటున్నానండి. కాకి అంటే పితృదేవతలకి మనం అన్నం పెట్టినప్పుడు కాకులు వచ్చి తింటాయని మాత్రమే మనకు తెలుసు. నాకు ఇంకోటి కూడా తెలుసు, అది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. ఒకసారి ఒక అతన్ని ఆయుష్ తీరిపోయింది, తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు యమధర్మరాజే స్వయంగా వచ్చాడనమాట ఆయన తీసుకెళ్ళిపోవడానికి. వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్లకుండా అతను బయటకు వస్తే తీసుకెళ్దామని కాకి రూపం ధరించాడు. కాకి రూపం నలుపు అంటే యమధర్మరాజుకి చాలా ఇష్టం అనమాట. కాకి రూపం వెళ్ళి కావు కావు అని అరిస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే బయటకు వచ్చి కాకి కొంచెం అన్నం పెట్టి బాగా తిను, నీకు అన్నం దొరకాలని చెప్పేసి కాకి అన్నం పెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సంతోషించి, నువ్వు నాకు అన్నం పెట్టావు, మానవ మనుషులు ఎలా మాట్లాడితే అలాగా కాకి మనుషులు మాట్లాడినట్టు మాట్లాడింది అనమాట. నువ్వు నాకు అన్నం పెట్టావు, అందుకు నేను నీకు దీర్ఘాయువు ఇస్తున్నాను, ఆయురారోగ్యాలతో నువ్వు 100 ఏళ్ళు బతుకు అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అనేది ఒక కథ. రెండో కథ, పితృదేవతలకి మనం ఆహారం పిండం పెడుతున్నప్పుడు కాకులకి పెడితే డైరెక్ట్గా స్వర్గంలోకి కానీ వెళ్ళవు కదండి, అది కాకి ద్వారా పెద్దలకి వెళ్తుందని చెప్పేసి కాకులకి పెట్టడం మన సాంప్రదాయం ఏందండి. అలా పెట్టారు. పూర్వకాలంలో రాజులు ఆహార పదార్థం తినాలన్నా ముందు కాకులు పెట్టేవాళ్ళండి. ఎందుకంటే కాకులకి దాంట్లో విషం ఉందా ఏంటా అని గ్రహించగల శక్తి ఉంది. కాకులు వచ్చి ఆహారం విషం ఉందంటే గనక అవి వాసన చూసి వెళ్ళిపోతాయి, టచ్ చేయవు, తినవు, మంచి పదార్థం అయితే తింటాయి. అలా రాజుల కాలంలో కూడా వాళ్ళు కాకుల మీదే ప్రయోగం చేసి కాకులు ఏం తిన్నాయి, ఏం పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు తినడం స్టార్ట్ చేసేవారు అనమాట. అలా కాకి గురించి నాకు తెలిసిందండి, అది మీకు చెప్దామని చెప్పి వచ్చానండి.